హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కోడ్జాయిడ్. ప్రీవియస్ వీడియోలో కండిషనల్ స్టేట్మెంట్స్లో ఉండే 3 టైప్స్ ఆఫ్ ఇఫ్ స్టేట్మెంట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ వీడియోలో నెక్స్ట్ కండిషనల్ స్టేట్మెంట్ అయిన స్విచ్ స్టేట్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. స్విచ్ స్టేట్మెంట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఇన్ స్విచ్ బ్లాక్, we have to specify an expression and few possible cases with discrete resultant value. Based on the result of the expression, one of the cases will be executed. If no cases matches with the result of the expression, then the default case will be executed. Switch statement is also referred as switch case. ఈ టెక్స్ట్ బుక్ లాంగ్వేజ్ మీకు అర్థం కాలేదా? దెన్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ విత్ అన్ ఎగ్జాంపుల్. మీ దగ్గర ఒక ఎలక్ట్రికల్ స్విచ్, కొన్ని లైట్ బల్బ్స్ ఉన్నాయనుకోండి. మీరు ఆ స్విచ్ ఆన్ చేస్తే లైట్ బల్బ్స్లో ఏదో ఒకటి ఆన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొక పాసిబుల్ అవుట్కమ్ ఏమిటంటే బల్బ్స్లో ఒకటి కూడా ఆన్ అవ్వకపోవడం. లైట్ బల్బ్కి స్విచ్కి మధ్య వైర్ కనెక్ట్ అయి ఉంటేనే ఆ లైట్ బల్బ్ ఆన్ అవుతుంది. ఈ ఎగ్జాంపుల్ని స్విచ్ స్టేట్మెంట్తో కంపేర్ చేద్దాం. మీ దగ్గర ఉన్న స్విచ్ స్టేట్మెంట్ని లైట్ బల్బ్స్ పాసిబుల్ కేసెస్ని రిప్రజెంట్ చేస్తాయి. బల్బ్కి స్విచ్కి మధ్య ఉండే కనెక్షన్ వైర్ స్విచ్ స్టేట్మెంట్కి మనం ఇచ్చే ఎక్స్ప్రెషన్ ఎవాల్యుయేట్ చేస్తే వచ్చిన రిజల్ట్ ఏదైనా కేసుతో మ్యాచ్ అయితే ఆ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఆ రిజల్ట్ అన్ని కేసెస్తో డిస్మ్యాచ్ అయితే డిఫాల్ట్ కేస్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎక్సెప్ట్ డిఫాల్ట్ కేస్, మిగిలిన అన్ని కేసెస్కి చివరిలో బ్రేక్ స్టేట్మెంట్ రాయాలి. చాలామంది ప్రోగ్రామర్స్ స్విచ్ అండ్ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్స్ని సేమ్ అనుకుంటారు. కానీ ఆ రెండింటి మధ్య ఉండే డిఫరెన్సెస్ ఏమిటంటే స్విచ్ స్టేట్మెంట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ఈక్వాలిటీ ఆపరేటర్. ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ వర్క్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ ట్రూత్ వాల్యూ ఆఫ్ ఎక్స్ప్రెషన్. స్విచ్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ రిజల్టెంట్ వాల్యూ కేస్ వాల్యూకి ఈక్వలా కాదా అని చెక్ చేస్తుంది. కానీ ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ ఎక్స్ప్రెషన్ ట్రూత్ వాల్యూని చెక్ చేస్తుంది. ఇన్ స్విచ్, బ్రేక్ స్టేట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ ఫర్ ఈచ్ కేస్, whereas in else if, for each expression, a separate block is maintained. So, there is no need of break statement. స్విచ్ స్టేట్మెంట్లో యూజ్ చేసే ప్రతి కేస్కి ఎండింగ్లో బ్రేక్ స్టేట్మెంట్ ఉండాలి. కానీ ఎల్స్ ఇఫ్ లెడర్లో బ్రేక్ స్టేట్మెంట్ అవసరం లేకుండా ఇండివిజువల్ బ్లాక్స్ ఉంటాయి. ఎనీ కేస్ ఈజ్ నాట్ డిపెండెంట్ ఆన్ ఇట్స్ ప్రీవియస్ కేస్, బట్ ఇన్ ఎల్స్ ఇఫ్ లెడర్ ద కోడ్ నీడ్ టు బి ప్రాసెస్డ్ ఇన్ ద ఆర్డర్. స్విచ్ స్టేట్మెంట్లో అన్ని కేసెస్ ఇండిపెండెంట్ ఉంటాయి. అంటే ఒక కేసులో బ్రేక్ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయితేనే మిగిలిన కేసెస్ అన్నీ స్కిప్ అవుతాయి. అదే ఎల్స్ ఇఫ్ లెడర్లో అయితే ఒక బ్లాక్ ఎగ్జిక్యూట్ అయితే మిగిలిన బ్లాక్స్ అన్నీ ఆటోమేటిక్గా స్కిప్ అవుతాయి. వి చూస్ ద స్విచ్ స్టేట్మెంట్ whenever we want to use one expression with multiple possible outcomes. Else if ladder is used whenever we want to test more than one condition. ఒకటే ఎక్స్ప్రెషన్ మల్టిపుల్ వాల్యూస్ని రిటర్న్ చేస్తే ఆ సిచ్యువేషన్లో స్విచ్ స్టేట్మెంట్ని యూజ్ చేయాలి. ఒకటి కంటే ఎక్కువ ఎక్స్ప్రెషన్స్లో ఏదో ఒకటి మాత్రమే ట్రూ అయ్యే సిచ్యువేషన్లో ఎల్స్ ఇఫ్ లెడర్ని యూజ్ చేయాలి. దట్స్ ఇట్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.